హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల గురించి నేను ఈరోజు విశ్లేషణ ఇవ్వబోతున్నా. అదేంటంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినటువంటి మాటలు నిజాలా అబద్ధాలా అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే 100% ప్రొఫెసర్ గారు మాట్లాడినటువంటి మాటలు 100% వాస్తవాలు అనేటువంటి సంగతిని చెప్పకనే ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పడం జరిగింది. కానీ పాపం ఆ జనసేన పార్టీ సైనికులకో లేదంటే వాళ్ళ వీర మహిళలకు అర్థం కావట్లా. ఆయన చెప్పకనే ఎలా చెప్పాడు, మనం తలుపు తీస్తే కదా బయట వ్యక్తులు లోపలికి వస్తారు మన మీద యుద్ధం చేయడానికి, అంటే మనం తలుపు తీస్తే కదా మేటర్లన్నీ బయటకు వెళ్తాయి అనే విధంగా ఆయన చెప్పాడు. నిన్న అర్థమవుతుందా? అంటే అక్కడ మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా వీళ్ళ పార్టీ ద్వారానే బయటికి వెళ్ళాయి. జనసేన పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తులు లీక్ చేశారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పడం 100% జరిగింది. ఆయన బాధ అంతా ఏంటంటే అదేదో సామెత ఉంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే మొగుడు కొట్టిన దానికి కాదంట, పక్కింటి ఆమె నవ్వినందుకంట బాధ. ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే పేరు అమిత్ షా గారి పేరు చెప్పేశారు వీళ్ళు. అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి నాదెళ్ల మనోహర్ గారికి మధ్యలో జరిగినటువంటి చర్చని అది బయటికి తీసుకొస్తే పాపం ప్రొఫెసర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అమిత్ షా గారి పేరు మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళకి ఏమైనా నా పేరు ఎట్టొచ్చింది, అసలు మన మధ్యలో సంభాషణ బయటకు ఎలా వెళ్ళిందని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టే ఈరోజు అందుకు భయపడుతున్నాడు ఆయన, అందుకు సౌమ్యంగా చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే 100% ఇట్స్ వెరీ క్లియర్. ఢిల్లీకి పోయి అక్కడ మొట్టకాయలు వేయించుకొచ్చి వచ్చినటువంటి సంగతి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి సంగతి 100% నిజం, నో డౌట్. అది నిన్న చెప్పకనే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మన పార్టీలో విషయాలు లీక్ అవుతున్నాయి, మన పార్టీ నాయకులే బయట చెప్తున్నారు, ఏదో సివిల్ సప్లైకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పేశారు అంటే మీరే కదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఎవరైనా తప్పు చేస్తే ఇంక్లూడింగ్ మీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేసినా సరే కాలర్ పట్టుకొని ప్రశ్నించే చట్టాలు తెస్తానన్నారు. కాబట్టి ఆ ధైర్యంతో అక్కడ జరిగిన లోపాలని బయట చెప్తున్నారు ప్రజలు, మీ నాయకులు, మీ కార్యకర్తలు. అది మీరు అర్థం చేసుకోవాలా. అంటే ఎదుటి పార్టీకి నష్టం కలిగే విధంగా మాట్లాడితే ఓకే తీసుకుంటారు, కానీ మీ పార్టీకి నష్టం కలిగే విధంగా మాట్లాడితే మీరు తీసుకోలేకపోతున్నారు. మరి అమిత్ షా గారు ఫోన్ చేసి మరి ఆయన ఏమైనా మళ్ళీ ఇంకొకసారి తిడతారేమనే భయంతో మీరు నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాట స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడా మీ అందరితో ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి బి పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీలో నుంచి పుట్టినటువంటి పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ పెట్టించినటువంటి పార్టీ అని అనేక సందర్భాల్లో చెప్పా. అది నిన్న వెరీ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి మాటలతో ఆ ఒక్క అంశం కూడా తెలిపింది. ఎలా పార్టీ పగ్గాలు ఇంకా ఈయన తీసుకోలేదంట. ఎవరు పార్టీ ఇది, ఎవరు పెట్టారు, మీరు పగ్గాలు ఇంకా తీసుకోలేదంటే ఏ ఉద్దేశంతో అన్నారు అంటే వేరే వాళ్ళ పార్టీలో మీరు వెళ్ళారు, అక్కడ మీరు పగ్గాలు తీసుకోలేదనేది కదా అర్థం. వేరే వాళ్ళ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలు వస్తాయి, నేను ఇంకా పార్టీ పగ్గాలు తీసుకోలేదు, నాకు ఇంకా అంత అవకాశాన్ని వాళ్ళు కల్పించలేదనే చెప్పాలి. మీరు నిన్న చెప్పారు నేను ఇంకా 12 ఏళ్ళు ఇది పార్టీ పెట్టి పగ్గాలు ఇంకా తీసుకోలేదంటే 100% ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీనే, ఇది తెలుగుదేశం పార్టీ పెట్టించినటువంటి పార్టీనే, ఇది తెలుగుదేశం పార్టీకి బి పార్టీనే అన్నటువంటి విషయం కూడా నిన్న ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది. కాకపోతే నిన్న మాట్లాడిన దాంట్లో ఇంకొక చిన్న మాట ఏంటంటే ఆయనకు కూడా ఎక్కడో లోపల ఒక ఆశ కలిగినట్టుంది, నేను కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు అని. ఎందుకంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో జోసెఫ్ విజయ్ గారు పార్టీ పెట్టి విజయాన్ని సాధిస్తే కనీసం ఆయన పేరు చెప్పడానికి కూడా ఇతను అసూయతో కడుపు మంటతో రగిలిపోతూ దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నాడు. ఏమని కటౌట్లు పెట్టుకొని హోలోగ్రాములు పెట్టుకొని వాళ్ళు గెలిచేశారు, నన్ను దేకట్లేదని. మిమ్మల్ని దేకాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడు కూడా మీరు దేకేది చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి ప్రజలు మిమ్మల్ని దేకట్లా. ఇది ఒకటి క్లియర్గా చెప్తున్నా. మీరంతా ఆయన్ని దేకతున్నారు, ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని మీరు దేకతున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దేకాల్సిన అవసరం లేదని కాపులు కానీ కాపు నాయకులు కానీ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందరూ అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని దేకట్లా ఫస్ట్ థింగ్. ఇంకొక విషయానికి వస్తే జోసెఫ్ గారు కటౌట్లు పెట్టి హోలోగ్రాములు పెట్టి ముఖ్యమంత్రి అయిపోతే మీరు కూడా ఈ పార్టీకి 3 సార్లు ముఖ్యమంత్రి అయిపోవాలి కటౌట్ల వల్ల, హోలోగ్రాములు. ఎందుకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కటౌట్లు పెట్టింది మీకే, పాలాభిషేకాలు, ఫ్లెక్సీలు. కానీ మీరు ఎందుకు అవ్వాలా, అక్కడ ఎందుకు అయ్యారు అంటే ఏదో 2 ఏళ్లలో విజయ్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా 2012 నుంచి హార్డ్ వర్క్ చేసుకొని ప్రజలకి అనేక మంచి కార్యక్రమాలు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి చేరువయ్యి ఒక నమ్మకం వచ్చిన తర్వాతనే నేను పార్టీ పెడితే ముఖ్యమంత్రిని అవుతాను అని ఒక నమ్మకం వచ్చిన తర్వాతనే 2024లో పార్టీ పెట్టి ప్రజలకి నేను ఏం చేయగలుగుతాను అనే విషయాలన్నీ కూడా ప్రజలతో షేర్ చేసుకొని
నాయకులతో షేర్ చేసుకుని ముందుకెళ్ళాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కట్అవుట్లతోటో హోలోగ్రాములతోటో ముఖ్యమంత్రులు అవ్వరు. అయ్యే పని అయితే ఎంతోమంది అవ్వాలా. తమిళనాడులో అంతకంటే ముందు కమలాసన్ గారు పార్టీ పెట్టారు, మరి ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలా? అంతకంటే ముందు విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, మరి ఆయన ఎందుకు అవ్వాలా? ఇక్కడ మీరెందుకు అవ్వాలా? వీటిలన్నిటికీ ఒకే రీజన్, ప్రజలకి నమ్మకం రావాలా ఒక వ్యక్తి మీద. ఆ నమ్మకాన్ని మీరు రాబట్టుకోలేకపోయారు. ఎందుకంటే పూటకు ఒక మాట, గజనీ మొహమ్మద్ గారు లాగా ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఒక నెల తర్వాత ఒక మాట, అదొక మాట. చివరికి ఎలా ఉందంటే మీ ప్రవర్తనకు, ఒక కుంటోడు అంటా ఉంటాడు, నేను లేశానంటే అంటా ఉంటాడు. వాడు లేసేది లేదు, ఆ అంటే దగ్గర ఆగిపోతాడు. అంటే వాడు ఉద్దేశం నేను లేస్తే కొడతాను అని. వాడు లేసేది లేదు, కొట్టేది లేదు. ఆ విధంగా ఉంది మీ పరిస్థితి. మీరు అంటా ఉంటారు అంతే. ఇప్పుడు కూడా ఎందుకు మీరు మళ్ళీ వచ్చారంటే ఇది కూడా ఒక డ్రామానే. కాపులు వ్యతిరేకిస్తున్నారు, కాపులందరికీ మళ్ళీ ఐస్ చేయాలా. అప్పుడు ఎప్పుడో 2014లో ఇనాగ్రేషన్లో మాట్లాడారు మీరు, ఆ భగత్ సింగ్ గారి పేరు, ఆ సుభాష్ చంద్రబోస్ గారి పేరు. మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారంటే మళ్ళీ వచ్చారు మీరు కథలు చెప్పడానికి. నిన్న మీరే అన్నారు అది, మీరందరికీ సావ చచ్చిపోయినట్టుంది, నేను మీకు ఒక కథ చెప్పాలా అని. మేము చెప్తుండేది కూడా అదే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కథలు తప్ప ఇంకేం చెప్పడు, కథలే చెప్తాడు ఆయన కథలే చెప్తాడు. ఆయనకు వచ్చింది కథలు చెప్పడం. ఎందుకంటే సినీ నటుడు కదా, వాళ్ళు కథలు, అనేక కథలు విని 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 ప్రజలకి కథలు చెప్పడానికి ముందుకు వస్తారు, కానీ ప్రజలకి మంచి చేయడానికి రారు. ఇవి నేను చెప్పే మాటలు కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆయన సభలో ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగం ప్రతి ఒక్కరు వింటే అర్థమవుతుంది. అసలు యూట్యూబర్స్ కానీ లేదంటే ఇన్స్టాలో కానీ మీమ్స్, బ్రహ్మానందం గారి మీమ్స్ వేసుకుంటూ ఉంటారు. దానికంటే ఎక్కువ వేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారివి. పార్టీ పగ్గాలు ఇంకా పట్టుకోలేదంటే వేరొకరు పార్టీలో ఉన్నానని ఒప్పుకుంటున్నాం. నేను కథలు చెప్తాను మళ్ళీ మీకు అంటే మీరు కథలే చెప్తారు. పక్క రాష్ట్రంలో కటౌట్లు ఒక విషయం చెప్పారు, దాని గురించి చెప్పాను నేను. విజయ్ గారు ఎంతో కష్టపడి 2012 నుంచి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప పార్టీ పెట్టేసి 2 ఏళ్లలో అయిపోలా. అట్లాంటివన్నీ కూడా మీరు పరిజ్ఞానంతో మాట్లాడాలా, జ్ఞానంతో మాట్లాడాలా. అవన్నీ లేకుండానే మీరు పాపం చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకొచ్చేసి దాన్ని మాట్లాడేసి అయిపోయింది, టాటా బై బై. మీకు ఇంకో విషయం, రాజమండ్రిలో మీరు మననుడి మనన్నది కార్యక్రమాన్ని ఏ సంవత్సరం మీరు స్టార్ట్ చేశారు అది కూడా మీరు తెలియదు. 2018 అంటారు, మళ్ళీ 2019 అంటారు. 2018-19 కాదు, 2020 మార్చ్ 15వ తేదీ, 2020 మార్చ్ 15 మీ పార్టీ ఆవిర్భావం పక్క రోజు అక్కడ ఆ కార్యక్రమాన్ని పెట్టారు. ఆ డేట్ కూడా మర్చిపోయారు మీరు. అంటే గుర్తుండవు, మీకు గుర్తుండవు. ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. చూస్తే నవ్వుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకనైనా సరే హ్యాపీగా రాజకీయాల నుంచి తప్పుకొని సినిమాలు చేసుకుంటే 4 రూపాయల డబ్బులన్నా వస్తాయని మాత్రం మేము చెప్పగలుగుతున్నాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.